గణపతి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు? మన పెద్దవాళ్ళు గణపతి ముందు గుంజీలు తీస్తే ఆయన నీ కోరికను తీరుస్తారు అని అంటూ ఉంటారు. అది ఎందుకో ముందుగా తెలుసుకుందాం. ముందుగా గణపతి ముందు గుంజీలు తీసింది ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా విష్ణుమూర్తి, పార్వతీదేవి, శ్రీ మహావిష్ణువు వాళ్ళిద్దరూ కూడా అన్నా చెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన భావగారైనటువంటి శివుడి దగ్గరికి కలవడానికి వచ్చారట కైలాసానికి. వెళుతూనే తన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను కూడా ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడే బాలగణపతి ఆడుకుంటూ ఉన్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్నటువంటి సుదర్శన చక్రాన్ని చెట్టుక్కున నోట్లో వేసుకొని మౌనంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చినటువంటి విష్ణువు ఎక్కడుందని వెతకడం మొదలుపెట్టాడు. ఏం వెతుకుతున్నావు మావయ్యా అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకుతున్నాను అని అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇంకెక్కడుంది మావయ్య చక్రం, నేను తినేశాక అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకేమో గణపతి అంటే మహా ఇష్టం. గణపతిని ఏమీ అనలేడు. అందువల్ల బబ్బాయి, అది రాక్షసులను హడలుగొట్టి సంహారం చేసి మహాసుదర్శన చక్రం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా అని నానా రకాలుగా బతిమిలాడాడు విష్ణుమూర్తి. గణపతి పట్టు వదలలేదు. ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గణపతి ముందు గుంజీళ్లు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాకుండా విపరీతమైనటువంటి నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పెంతగా వచ్చేటి వరకు నవ్వాడు. ఇలా నవ్వడంతో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పటి నుంచి గణపతి ముందు గుంజీలు తీసే సాంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీలు మొట్టమొదటిగా తీసింది విష్ణువే. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చేత గుంజీలు తీయించినటువంటి గణపతి మమ్మల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీళ్ళు ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీలు తీయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది అని చెప్పి సైంటిఫిక్ రీజన్ పరంగా ఉన్నటువంటి శాస్త్రంలో కూడా ఉన్నదండి. ఈ విధంగా గణపతి ముందు గుంజీలు తీస్తే మనం కోరుకున్న కోరికలు కూడా తీరుస్తారని ప్రతీతిగా ఉన్నది. ధన్యవాదములు.